గుంటూరు కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబును తీసుకొచ్చారు పోలీసులు. సబ్ కోర్టులో అంబటిని హాజరుపరిచారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి పీటీ వారెంట్పై తీసుకొచ్చారు సత్తెనపల్లి పోలీసులు. 2023 సంక్రాంతి సమయంలో లక్కీ డ్రా పేరుపై రాస్తున్నారని చెప్పి పెన్షన్దారుల నుంచి 200 రూపాయలు చొప్పున వసూలు చేశారని అంబటిపై అభియోగం. జనసేన నాయకులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. గుంటూరు కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబును తీసుకొచ్చారు పోలీసులు. సబ్ కోర్టులో అంబటి రాంబాబును హాజరుపరిచారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి పీటీ వారెంట్పై తీసుకొచ్చారు సత్తెనపల్లి పోలీసులు. 2023 సంక్రాంతి సమయంలో లక్కీ డ్రా పేరుపై రాస్తున్నారని చెప్పి పెన్షన్దారుల నుంచి 200 రూపాయలు చొప్పున వసూలు చేశారని అంబటి రాంబాబుపై అభియోగం. జనసేన నాయకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. గుంటూరు కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబును తీసుకొచ్చారు పోలీసులు. సబ్ కోర్టులో అంబటిని హాజరుపరిచారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి పీటీ వారెంట్పై తీసుకొచ్చారు సత్తెనపల్లి పోలీసులు. 2023 సంక్రాంతి సమయంలో లక్కీ డ్రా పేరుపై రాస్తున్నారని చెప్పి పెన్షన్దారుల నుంచి 200 రూపాయలు చొప్పున వసూలు చేశారని అంబటి రాంబాబుపై అభియోగం. జనసేన నాయకులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే అంబటి రాంబాబుని అయితే వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మాజీ మంత్రితో మరో కేసులో విచారణ నిమిత్తం అయితే గుంటూరు కోర్టులోని ప్రిన్సిపల్ సబ్ కోర్టుకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఏదైతే అంబటి రాంబాబు ఏదైతే పలు కేసుల్లో ఇప్పటికే అతనికి బెయిల్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉందో, అయితే మరో సంబంధించి ఏదైతే పీటీ వారెంట్ పై దీనికి సత్తెనపల్లిలో లక్కీ డ్రా పేరుతో మీ లక్కీ డ్రా పేరుతో 200 రూపాయల దాకా వసూలు చేశారని ఆయన మీద అభియోగంతో జనసేన పార్టీ నాయకులు గాదే వెంకటేశ్వరరావు అయితే ఫిర్యాదు చేశారు. దీని మీద ఏదైతే వాళ్ళు మంత్రిగా ఉన్న సమయంలో ఈ యొక్క సంబంధించిన విషయం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అప్పట్లో కేసు నమోదు చేయకపోవడంతో కూడా జనసేన నాయకులు కోర్టుకు వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఈ రోజు ఏదైతే పీటీ వారెంట్ పై అంబటి రాంబాబుని కోర్టుకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఆ లక్కీ డ్రా పేరుతో వసూలు చేసిన సంబంధించి దానిపై కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇరువురు పక్షాన వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి అయితే దీనికి సంబంధించిన తీర్పు వెలువడనుంది. మొత్తంగా అంబటి రాంబాబు ప్రస్తుతానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చిన పరిస్థితి ఏదైతే మొత్తంగా నిన్న అన్ని కేసులకు సంబంధించి బెయిల్ మంజూరు చేసిన ఆ పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా వెంటనే కూడా ఈ యొక్క సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. ఆ కేసుకు సంబంధించి ఈ రోజు పీటీ వారెంట్ పై వెంటనే కూడా తీసుకొచ్చిన, అంటే మామూలుగా అయితే అంబటి రాంబాబుని ఈ రోజు బెయిల్ మీద బయటకు వస్తారని కూడా నిన్న మొత్తంగా ఆనందం వ్యక్తం చేశారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. ఈ రోజు అయితే వెంటనే నిన్న సాయంత్రం దానికి సంబంధించి కేసు నమోదవటం, ఈ రోజు పీటీ వారెంట్ పై కోర్టుకు తీసుకురావటం, ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై వాదోపవాదనలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కొంచెం